వివాహం ఎందుకు అనే వీడియో ఒకటి ముందు వచ్చింది. దాంట్లో పిల్లల కోసం కాదు వివాహం అని చెప్పుకున్నాం. ఇక్కడ పిల్లల కోసం కాదు వివాహం అని ఒక మాట మీద మనం ఆలోచిద్దాం. పిల్లలు వేరు, సంతానం వేరు. ప్రాజాపత్య వివాహం అనేది వివాహం. మిగతా అన్ని వివాహాల కింద మనం పరిగణించకూడదు. అంటే మొత్తం 4 వివాహాలు మనం చెప్తాము. 4 వివాహాల్లో ప్రాజాపత్యం అనేటటువంటిది ముఖ్యం. అంటే సంతాన వృద్ధి కోసం, పిల్లలు పుట్టడం కోసం కాదు. పిల్లలు వేరు, సంతానం వేరు. సంతానం అంటే సంత్రాతయతి, మనని బాగా రక్షించేది సంతానం. తల్లిదండ్రుల యొక్క ఆశయాల్ని వృద్ధి పొందించేవాళ్ళు, దాని ప్రకారంగా నడుచుకునేటటువంటి వారు, భగవద్ అనుగ్రహాన్ని సంపాదించి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతానం. వంశమంతా కూడా తరించడానికి అవసరమైన పని చేయాలి. భగవంతుని ఉపాసించాలి, ఆస్తికుడిగా జీవించాలి, శాస్త్ర అధ్యయనం చేయాలి, సమాజానికి హితకరంగా జీవించాలి. ఇలా చేస్తే వారు సంతానం అవుతారు. నేను డబ్బులు సంపాదించాను, మా నాన్నగారికి ఇచ్చాను, మా నాన్నగారిని కూర్చొని పెట్టి పోషించాను, ఇది ముఖ్యమైన విషయం కాదు. అది కూడా ఒక అవసరమే. పూర్వకాలంలో ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల మీద ఆధారపడినట్టుగా మనకు కనిపించదు. దశరథుడు పిల్లల మీద ఆధారపడాల. మరి అంతకుముందు ఉన్నటువంటి రాజులు కూడా కాస్త వయసు వచ్చిన తర్వాత కుమారుడికి రాజ్యం అప్పచెప్పేసి చక్కగా వనవాసానికి వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత సన్యాసం తీసుకునేవారు. ఎవరికీ తెలియకుండా, ఎక్కడ ఎలా పోయారో తెలియకుండా పోయేవారు. యోగేనాంతే తను త్యజాం, యోగము చేత తనువుని విడిచిపెట్టేవారు. ఎవరి అవసరం లేదు అక్కడ. తన కుమారుడు, కుమార్తె వీళ్ళెవరు చుట్టూ, ఎందుకంటే వీడు నావాడు అనే భావన ఏర్పడుతుంది. శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు ఎవరి మీద మమకారం ఏర్పడకూడదు, ఉండకూడదు. ఏ వస్తువు మీద ఇది నాది అనే భావన ఉండకూడదు. నేను ఈ శరీరము అనే అభిప్రాయం ఉండకూడదు. ఇవేమీ లేకుండా ఉంటే అప్పుడు వాడు ముక్తిని పొందగలుగుతాడు, భగవంతుడి మీద శ్రద్ధ కలవాడవుతాడు. అలా ఉండాలంటే వీళ్ళందరి నుంచి మనం కొద్దిగా దూరంగా ఉండడమే చాలా మంచిది. ఆ రకంగా మనని జీవింపచేసేటటువంటి వారు సంతానం. అంతేగాని సంతానం అంటే నాన్న నువ్వు ఎంత సంపాదించావు, నువ్వు అదే అంతా కూడా నా పేరుని రాసావా, లేదా అక్క పేరుని రాసావా, తల్లి పేరుని రాసావా, తమ్ముడి పేరు, ఇలాగ అడిగేవాళ్ళు పిల్లలు. వాళ్ళు సంతానం కాదు. వాళ్ళ కోసం అయితే వివాహం వద్దు. ప్రజ అంటే బాగుగా పుట్టినటువంటి వారు ప్రజ అంటే మంచి సంతానము. మనకు భాగవతం మొదలైనటువంటి గ్రంథాలను పరిశీలిస్తే ప్రజ అంటే ఏమిటి, మామూలు పిల్లలు అంటే ఏంటి మనకు అర్థమవుతుంది. భగవంతుడు ఏ నిర్దేశం అయితే చేశాడో, ఎలా జీవించమని చెప్పాడో, ఎలా జీవిస్తే మన పితృదేవతలు తరుస్తారో అలాగ జీవించినటువంటి వారు సంతానము. తల్లిదండ్రులు అదే మార్గంలో ఉంటే పర్వాలేదు. హిరణ్యకశిపుడు ఆ మార్గంలో లేడు, ప్రహ్లాదుడు తండ్రి చెప్పినట్టుగా పెరిగే. మనకు చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ముఖ్యమైనది భగవంతుడు నిర్దేశించిన విధంగా శాస్త్రీయంగా జీవించడం. అలాంటి సంతానాన్ని వృద్ధి చేయడం కోసం వివాహము, దాన్ని ప్రాజాపత్య వివాహము అని అంటారు. ఇది మొట్టమొదట భగవంతుడు మనకు నిర్దేశించినటువంటి వ్యవస్థ. చక్కని వివాహం చేసుకొని మంచి సంతానాన్ని కని మనం తరించాలి, మన పితృదేవతలను, మన పూర్వులను తరింపచేయాలి, సమాజానికి హితకరమైన విధంగా జీవించే వ్యక్తులను తయారు చేయాలి. జై శ్రీమన్నారాయణ.